జై శ్రీ మాతాజీ. సహజ యోగి యోగిలందరికీ ధ్యాన సమయానికి ఆత్మపూర్వకమైన స్వాగతం. ప్రియాతి ప్రియమైన మనందరి ఆరాధ్య దైవం ఆదిశక్తి పరిపూర్ణమైన స్వరూపం సమస్త దైవిక శక్తితో వచ్చి మనందరి హృదయాల్లో సుఖాసనం ఆత్మపూర్తిగా అమ్మ మీ దివ్యమైన శరణ కమల చైతన్య రూపంలో మా అందరి హృదయంలో ఉండటం వల్ల కలిగే నిర్వికల్ప సమాధి స్థితి ఈ ధ్యానంలో దయచేసి మాకు వస్తారు. 2 చేతులు హృదయం దగ్గర ఉంచుకుని 3 మహామంత్రాలు అందరి కలయికతో తీసుకుని ఓం తమేవ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళి త్రిగుణాత్మిక కుండలిని సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ సహస్ర స్వామి మోక్ష ప్రదాయిని మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఈ దయామూర్తి అని భూమాత మీద 2 చేతుల నుంచి భూమాత అనుగ్రహాన్ని పొందు. ఓం తమేవ సాక్షాత్ శ్రీ భూమి మాత సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ప్రాతర్నమామి హృది సంస్కృత ఆత్మతత్వం సత్య సుఖం పరమం సగతిం తూర్యం స్వప్న జాగృతి సుషుప్తమవైతి నిత్యం తద బ్రహ్మ నిష్కలమ నూత సంగం. ప్రాతర్నమామి కుండల్ని ఉత్తానపరుచుకుని బంధన తీసుకు బంధంలో ఉన్న విశేషమైన శక్తిని మన 10 వేళ్ల కొనల్లో గమనిస్తుంది. మరొకసారి 2 చేతులు దయామూర్తి అనే భూమాత మీద నుంచి మనం మూలాధారంలో ఉన్న బిందువు నుంచి శివ సాన్నిధ్యానికి చేరుకుని నాదర్లోకి చేరుకుని ఆయన ప్రారంభ దశ నుంచి శిఖరానికి అమ్మవారిని చేర్చమని 4 ఓంకారాల ద్వారా ఈ మధురమైన అనుభవాన్ని మనం పొందుదాం. రెండు చేతులు భూమాత మీద ఉంచుకుని మూలాధారంలో ఉన్న మధ్య భాగంలో మనందరి ఆత్మల కలిగితో లంబోదర గణేష్ నుంచి ఇక్కడ ఉన్న సర్వదేవతల్ని జాగృతి పరిశ్రమను అన్వయించుకుంటూ ఈ బీజ మంత్రాల్లో సర్వదేవతల అనుగ్రహాన్ని పొంది ఓం లం 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 ఓం వం శం 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 ఓం వం శం 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 ఓం వం శం శం శం. అమ్మవారి నుంచి వచ్చే దివ్యమైన చైతన్యాన్ని మనం ఇచ్ఛాశక్తితో గ్రహిస్తే క్రియాశక్తితో మూలాధార చక్రం లోపలికి పంపించాలి. కొద్ది సమయం ధ్యానంలో అమ్మ శక్తివంతమైన మూలాధార చక్రానికి సాధించమని మనం అమ్మవారి ముందు గాలిలో చైతన్యపరుస్తూ విశ్వపౌరులుగా తీర్చిదిద్ది విశ్వానికి శాంతిని సమతుల్య స్థితిని ప్రసాదించి మధ్యలో 4 బిందువుల నుంచి సర్వే దిశలో దిగి ఓం తమేవ సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ భైరవనాథ్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కార్తికేయ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ హనుమాన్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో.
జన్మ జన్మల కుండలికి శిరస్సు ఉంచి నమస్కరించుకుని మనం స్పైనల్ కార్డ్ చివరిలో ఉన్న ఈ కుండలిని శక్తిని సవ్య దిశలో మూలాధార నుంచి తీసుకుని సహస్రాలలో విశ్వ కుండలితో కలుపుతూ ఆత్మని పెట్టుకొని 3 ఓంకారాల ద్వారా బ్రహ్మరంధ్రం దగ్గర సమర్పించి పీడా పింగళా నాడి చెక్ చేద్దాం 2 అరచేతులు. ఓం 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 వినయ విధేయతలతో భక్తి శ్రద్ధలతో అమ్మ దయచేసి ఈ వ్రతానికి సంబంధించిన అన్ని కర్మల్ని విముక్తిని ప్రసాది ఈ జన్మలో ఉన్న బాధల్ని దోషాలని తొలగించి మని విన్నవించుకుంటూ మూలాధార నుంచి సహస్కారం దాకా కుడియాడి చేతులు ఓంకారం సహస్కారం పైన స్వాహ సదాలను భగవంతునికి వ్యతిరేకమైన శక్తిని బయటికి పంపవచ్చు. ఓం స్వాహ సదా మన స్వచ్ఛత కోసం కొద్దిసాము ఇప్పుడు ప్రథమ శక్తి అయిన మహాకాళి అమ్మవారి శక్తిని మన 4 వైపులా సవ్య దిశలో 11 దైవిక శక్తులు ఈ ధ్యానంలో రక్షణ కల్పించమని ఏర్పాటు చేయమని అమ్మవారికి విన్నవించుకుంటే పీడానాడిని జాగృతి పరుచుకున్నాం. సవ్య దిశ ఓం పింగళా నాడిని అపసవ్య దిశలో జాగృతి పరుచుకుంటూ ఔషధాన్ని తీసుకుని 10 దైవిక శక్తుల్ని మన 4 వైపులా ఏర్పాటు చేసి సూక్ష్మ శరీరానికి భౌతిక శరీరానికి స్వచ్ఛతను చేకూర్చమని పీడా పింగళా నాడిని సమతుల్యం చేయమని సవినమైన. ఓం 2 అరచేతులు కొద్ది సమయం భూమి మీద ఉంచి ధ్యానం చేస్తూ ఇక్కడే పీడా పింగళా నాడులు సమతుల్యం అవుతాం. అమ్మ మీ మహోన్నతమైన భగవత్ సామ్రాజ్యంలో ప్రవేశించడానికి మీ అనుమతిని ప్రసాదిస్తుంది. సుషుమ్నా మార్గం నుంచి బ్రహ్మనాడిలో ప్రవేశించి బ్రహ్మ పరమేశ్వరిని పాదపద్మాలకు చేర్చమని విన్నవించుకుంటూ త్రిగుణాత్మిక శక్తి అయిన మహాలక్ష్మి అమ్మవారి శక్తిని అమృత రూపంలో వచ్చి 4 దిక్కులు 4 మూలలు ఏర్పాటు చేసి అమృతాన్ని అణుకి కణకణానికి చైతన్యం ద్వారా ప్రసాదించమని విన్నవించుకుంటూ పూర్ణ స్థితిని అనుభవం ద్వారా ఓం ఇది కూడా అప్సవ్య దిశలో తీసుకుంది. 2 అరచేతులు భూమాత మీద భూపురాణి మూలాధార తత్వం మీద మరొకసారి ధ్యానంలో ఉంటాం. ఈరోజు మనం నాభిలో ధ్యానం చేయాల్సి ఉంటుంది. నాభిని బట్టి లక్ష్మీ విష్ణువుని జాగృతి పరుస్తుంది. ఓం తమేవ సాక్షాత్ శ్రీ లక్ష్మీ విష్ణు సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాత శ్రీ నిర్మలాదేవి అయి నమో. భగవాన్ విష్ణు యొక్క అనుగ్రహంతో మనం నాభిలోనే కుండలిని చలనాన్ని గమనిస్తాం. ఇక్కడే స్వాహ సదాలు ఉంటాయి. భవసాగరంలో ఉన్న 10 ధర్మాలు అలాగే జాగృతి భస్మని విన్నవించుకుంటూ ఆ ధర్మాల నుంచి వచ్చే ప్రేమని గ్రహిస్తూ శాస్త్రాల్లో పెరిగి భగవంతుడు చెప్పే సత్యాన్ని చైతన్యం ద్వారా తెలుసుకుంటమే ఇక్కడ ముఖ్యమైన ఉద్దేశంగా మనకి సుషుమ్నా మార్గం అంతా కూడా భగవాన్ విష్ణు యొక్క సహాయంతో శివ సాన్నిధ్యాన్ని చేరాల్సి. మనం బిందువుని అలాగే శిఖర బిందువుని హృదయాన్ని కలుపుకున్నప్పుడు ఈ 2 ఒకటే అని మనకి అనుభవంలోకి వచ్చి హృదయ కమలం వ్యక్తిస్తాం మనం గమనించుకుంటాం. ఈరోజు మనం పరిపూర్ణమైన పూర్ణ కళాస్వరూపాన్ని ఆరాధించి ఆ స్వరూపంలో రమ్మని విన్నాం. అమ్మ దయచేసి పూర్ణ కళాస్వరూపంలో మాలోకి వచ్చి ఇక్కడ అధిష్టాత్రి చిత్రానిత్యం ఆవిడ అనుగ్రహాన్ని కూడా ప్రసాదించి హృదయంలో ఉండమని విన్నవించుకుంటూ మనం ఎడమ అరచేతు కొంచెం భూమి నుండి దిగుగా ఉన్నారు చంద్రుడి వైపు నుంచి పశ్చిమ వైపు ఆ అనుభవాన్ని తీసుకుంటూ కుడి అరచేతుని ఎడమ హృదయంలో ఉంచుకుని ఈ వస్తువు పోతున్న శక్తిని తీసుకున్నారు. అధిష్టాత్రి చిత్రానిత్య దేవి శక్తి సంపూర్ణతను పరిపూర్ణమైన ఆనందాన్ని ప్రసాదించేసి
शक्ति हम सभी को हृदय में मिलता है। संपूर्ण और परम आनंद है प्रदान करने वाली दिव्य शक्ति आ जाइए माँ, आ जाइए। पूर्ण कला स्वरूप में आकर विराजमान होकर हृदय कमल खिलाते अनुभव करने के लिए प्रयास न करो। आ जाइए, वो भी आया, आ जाइए। ఇక్కడ తత్వం సాధకంలో ఉన్న అన్ని లోప భావాలను అసంపూర్ణాలను లయం చేసి మనం పరిపూర్ణమైన శక్తిని అమ్మవారి నుంచి గ్రహించడానికి ఇక్కడ పూర్ణమైన మనందరి ఆత్మల కలయికతో ఉన్న కాంతిని ఆత్మానుభూతిని కలిగించే శక్తిని మనం పొంది పూర్ణ అంటే ఏంటి? పూర్ణ అంటే సంపూర్ణ పరిపూర్ణ. పూర్ణ అంటే ఇంకా ఏది పొందాల్సిన అవసరం లేదు, ఆత్మ తృప్తితో ఉండటం, అదే పూర్ణ. तत्व है साधक के अंतर की शक्ति कमी और असंपूर्ण समाप्त होकर मैं पूर्ण हूँ माता की कृपा से संपूर्ण होगा आत्मा अनुभव प्रदान करने वाले जो दिव्य शक्ति हृदय में जागृत होता है वही पूर्ण का सिद्धि। पूर्ण क्या है? पूर्ण का अर्थ है संपूर्ण और परिपूर्ण। पूर्ण का अर्थ है इनका यदि अभी कुछ भी पाने के लिए आवश्यकता नहीं है, ऐसा आत्मतृप्ति हमारे हृदय में मिला है। वही शक्ति है, वही शक्ति में आराधना करता है। माता माता मेरे लिए हृदय में विराजमान करके संपूर्ण करने के लिए हम लोगों ने हृदय में प्रार्थना करता। అమ్మవారితో లీనమైనప్పుడు హృదయానికి కొరత అనేది ఉండదని మనం గ్రహిస్తే హృదయ కమలాన్ని ప్రకాశవంతం చేస్తుంది. ఇక్కడ చిత్ర ఎందుకు ఉన్నారు? చిత్ర అంటే అద్భుతమైనది అని, విచిత్రమైనది అని అనేక రూపాల్లో అలంకరించబడిందని అర్థం. అమ్మవారి సృష్టి ఎంత వైవిధ్యంగా ఉన్నా ఆ వైవిధ్యం అంతా ఒకే పరాశక్తి యొక్క లీలాని తెలియజేసింది చిత్రాన్ని. మనకి चित्र का अर्थ है अद्भुत, अनोख और अनेक रूपों से अनुभव करने के लिए सीखने। माता की सृष्टि की ना विविध वो सब कुछ ये की पराशक्ति लीला है, हम सबको मालूम होता है। उसी चित्र का नित्य का मतलब होता है। अंगता के पास పూర్ణ క్యూ आता है? మనకి అంగద తర్వాత పూర్ణ ఎందుకు వస్తుంది? సహజయోగులు ఇక్కడ గమనించాలి, అంగద దైవ గుణాలను శాశ్వత అలంకారాలుగా స్థిరపరుస్తుంది. అలాగే పూర్ణ దైవ గుణాలు ద్వారా సాధకునికి సంపూర్ణ అనుభూతిని హృదయంలో ఈ స్థితిలో సాధకునికి ఇలా అనుభూతి కలుగుతుంది. అమ్మవారి కృపతో నేను ఎప్పటి నుంచో సంపూర్ణము, అదే పూర్ణశక్తి, అదే విశేష శక్తి మన హృదయ కమలాన్ని ఈరోజు వికసింపు చేస్తుంది. అందరి ఆత్మల కలయికతో అనుభవాన్ని పొందాల్సి. सहजयोगियों को यहाँ ध्यान करना चाहिए। अंगदा दैवी गुणों को शाश्वत आवरण के रूप में स्थिर करती है, पूर्णा देती है। उनकी दैविक गुणों को द्वारा साधकों को संपूर्ण का अनुभव प्रदान करने दिव्य शक्ति है, हृदय में जागृत करना है ध्यान करने के बाद। इस स्थिति में साधकों को ऐसा अनुभव होते है, माता की कृपा से मैं सदा से ही संपूर्ण हूं। इसी अनुभव का अर्थ है वही पूर्ण है।
చంద్రక విశేషత క్యా? చంద్రుని యొక్క విశేషత. పౌర్ణమి రోజున చంద్రుడు తన సంపూర్ణ కళలతో ప్రకాశిస్తాడు. అలాగే పూర్ణ కళతో హృదయంలో సంపూర్ణ ఆనందంతో నిండి पूर्णिमा का दिन चंद्र अपने संपूर्ण कलाओं के साथ प्रकाशित होता है गगन में। उसी प्रकाश पूर्ण कला में हृदय में संपूर्ण आनंद भर जाता है, संपूर्ण होता है, आत्मा तृप्ति होता है। इसी का ज्ञान हम लोगों को करना వినయ విధేయతలతో భక్తి శ్రద్ధలతో మనందరి ఆత్మగతంతో మనం లోపభావాలన్నీ కూడా మనలో తొలగించబడతాయి. హృదయంలో కోరికలు క్రమంగా మనలో శాంతిస్తాయి. ఆత్మతృప్తి సహజ రీతిగా మారటం మన హృదయంలో గమనిస్తాం. పూర్ణ చంద్రుని మన హృదయంలో ధ్యానించాలి. ఈ పూర్ణ చంద్రుని మధ్యలో చిత్రానిత్యాదేవి అంతఃకరణతో చిరునవ్వుతో సింధిస్తూ అనుగ్రహిస్తూ దర్శనాన్ని ఇస్తాను. నేను సంపూర్ణమైన భావం పరిపూర్ణంగా ఉంటుంది. నా స్వరూపమే నీవు, నా కృపతో నీవు ఎప్పటికీ పూర్ణుడివే అని అమ్మవారి మనకు తెలియజేస్తుంది. पूर्ण चंद्र का अपने हृदय में हम सभी लोग ध्यान करना चाहिए, नतमस्तक ध्यान करने के लिए। उसी पूर्ण चंद्र के माध्य चित्रा नित्या देवी अंतरकरण के साथ मुस्कुराते हुए विराजमान होकर आशीर्वाद देती है। वही पूर्ण है, तुम असंपूर्ण नहीं। माँ का दिया हुआ वचन हमारे अंदर जागृत होता है। तुम मेरी ही स्वरूप माँ कहता है, मेरी कृपा में तुम सदैव पूर्ण हो गया, परिपूर्ण हो गया। आत्मा का तृप्ति व्याप्त होती है हमारे अंदर, कमी का भाव दूर होता जाता है। हर स्थिति में कृतज्ञता भाव हमारे अंदर बढ़ता है। हृदय सब अब की अंतर्मुख्य మనం పరిపూర్ణమైన పూర్ణ స్థితిని హృదయంలో ధ్యానిస్తూ ఉంటాం. మనం అసంపూర్ణుని కాదని అమ్మవారు చెప్తున్నారు. అలాగే ఆమె స్వరూపమే మనమని చెప్తున్నారు. ఈ కృపలో నీవు ఎప్పటికీ పూర్ణుడు. ఆవిడ యొక్క అనుగ్రహంతో పరిపూర్ణుడై అమ్మవారిలాగే మనం అవటం ఈ పరిపూర్ణమైన రోజు సాధ్యమవుతుంది. ఇదే మనకి రాఖీ పూర్ణిమ, అలాగే శ్రావణ పూర్ణిమ పరిపూర్ణతని ముందుగానే మనం జాగృతి పరుస్తుంది. రేపు పరిపూర్ణత పూర్ణానందాన్ని చైతన్య రూపంలో పొందాల్సిన రోజు. అవి అంతర్ముఖ యాత్ర, ఇప్పటి వరకు అంతర్ముఖ యాత్ర. ప్రథమ శక్తి అమృత మనకి చైతన్యాన్ని విమాత ద్వారా ప్రసాదిస్తూ अमृता देता है, भूमाता का अनुग्रह से चैतन्य जागरण होता है हमारा। दूसरा होता है मन का दिव्य महिमा देता। రెండవది మనకి కళాస్వరూపం మనదా కళాస్వరూపం జీవి మహిమ ఇస్తుంది, పురుష ఇస్తుంది, దైవ పోషణ, సృష్టి తృప్తిని ఇస్తుంది. పురుష देता है दैव पोषण, सृष्टि देता है संतोष और जीवन का तृप्ति, पुष्टि देता है आत्मा का शिखर, पुष्टि आत्मा बलान, रति दिव्य प्रेम, रति देता है दिव्य प्रेम हमारे अंदर पड़ता है। धृति देता है स्थिरता, धृति स्थिरत्वाన్ని ఇస్తుంది. శశిని కాంతిని మరియు కాలాతీత అనుగ్రహాన్ని ప్రసారం. శశిని देता है कांति, शांति और कालातीत कृपा. चंद्रिका देता है सर्वव्यापक दैव चैतन्य का हृदय में अनुभव. चंद्रिका సర్వవ్యాప్తమైన దైవ చైతన్య అనుభవంలోకి తీసుకుంది. మనకి
కాంతి కళా స్వరూపం ఆత్మజ్యోతిని తేజస్సుగా మన హృదయంలో వికసించడం గమనిద్దాం. कांति देता है आत्मा का दिव्य तेज के रूप में विकास. జ్యోత్న మనకి నిర్మల జ్ఞానాన్ని వెన్నెలను మనకి అనుభవంలోకి తీసుకొస్తారు. జ్యోత్న देता है निर्मल ज्ञान चांदनी का रूप में प्रकाश हृदय में विराजमान होता है. అనుభవ మనకి ప్రీతి నిస్వార్థమైన ప్రేమను వికాసాన్ని प्रीति कड़ा स्वरूप जैसा है निस्वार्थ प्रेम का विकास हमारे अंदर जागृत अंगदा देता है दैवी गुणों का शाश्वत आवरण रूप में स्थिर होकर जागृत होता है. మనకి అంగద దైవ గుణాలు ఆభరణ రూపంలో మనలో స్థిరపడుతుంది. పూర్ణదేత పూర్ణ ఇస్తుంది సంపూర్ణత్వం आत्मरक्ति परमानंद. पूर्णा देता है संपूर्ण और आत्मा की तृप्ति और परमानंद अनुभव मिलता है. हम लोगों को लेफ्ट हैंड चंद्रदेव का वो पश्चिम राइट हैंड लेफ्ट हृदय में लगाकर आते जाते हुए इस दिव्य शक्ति को पूर्ण होकर पूरी तृप्ति हृदय कमल खिलाकर मस्तक ध्यान हम लोगों करना है. माँ का कृपा साक्षात श्री आदिशक्ति माता जी से निर्मला देवी नाम मन की पूर्ण कला स्वरूपाన్ని మనం हृदय तमेव साक्षात श्री पूर्ण कला साक्षात श्री आदिशक्ति माता जी श्री निर्मला देवी नमो नमः. ओम तमेव साक्षात श्री पूर्ण कला साक्षात श्री आदिशक्ति माता जी श्री निर्मला देवी नमः. ओम तमेव साक्षात श्री पूर्ण कला साक्षात श्री आदिशक्ति माता जी श्री निर्मला देवी नमः. ओम तमेव साक्षात श्री चित्रा नित्या साक्षात श्री आदिशक्ति माता जी श्री निर्मला देवी नमः. ओम तमेव साक्षात श्री चित्रा नित्या साक्षात श्री आदिशक्ति माता जी श्री निर्मला देवी नमः. ओम तमेव साक्षात श्री चित्रा नित्या साक्षात श्री आदिशक्ति माता जी श्री निर्मला देवी नमः. ओम तमेव साक्षात श्री वाग्देवता साक्षात श्री आदिशक्ति माता जी श्री निर्मला देवी नमो. చంద్రకళ ఈ రోజుతో పరిపూర్ణమైన కళా స్వరూపం మనం హృదయంలో స్థిరపరచుకుంటూ పూర్ణ కళా స్వరూపంలో వచ్చి మా హృదయంలో మీ దివ్యమైన పూర్ణత్వాన్ని ఆత్మ యొక్క ప్రకాశాన్ని తెలియజేయమని चित्रा नित्य स्वरूपంలో దర్శనాన్ని ప్రసాదించమని సవినయంగా आ जाइए आ जाइए विराजमान हो जाइए. पूर्ण कला स्वरूप में आकर विराजमान हृदय कमल कमल जैसा खिलाकर चित्रा नित्य को दर्शन कराओ. हृदय हमारे हृदय में सब कुछ है. पूरा दुनिया को हृदय में दिखाकर नतमस्तक ध्यान करने के लिए वही प्रयत्न से हम सभी लोग एक जैसे विनय विधेयता से हम लोग आगे बढ़ेंगे. कल हम लोगों ने पूर्ण शक्ति पाएंगे. रात्रि का पूर्णिमा विशेष रूप से आशीर्वाद करता है माँ का हम सबका मिलता है. మనం రేపు పూర్ణ స్థితిని మనం పొందుతూ రాఖీ పూర్ణిమ అలాగే శ్రావణ పూర్ణిమ రోజున పరిపూర్ణత్వాన్ని పొందుతాం. జయశ్రీ మాతాజీ ఎస్టీ గార్డర్స్ సమస్త దైవిక శక్తులతో సహాయాన్ని ప్రసాదించినందుకు అలాగే సూర్యచంద్రుడికి శ్రీ ఆదిశక్తి సదాశివకి శత సహస్ర కోటి కోటి కృతజ్ఞతలు. మనందరం కూడా हम सभी लोग सभी देवी देवताओं को धन्यवाद कहते हुए माँ का प्रवचन सुनते हैं और ध्यान में उठो. మనందరం కూడా అమ్మవారి ప్రవచనాన్ని మరింత లోతైన ధ్యానాన్ని ప్రసాదించమని విన్నవించు. మనందరి కలయికలో ఉన్న మాధుర్యాన్ని పొందుతూ విశ్వంతా వ్యాపిందాం. హృదయ కమలాన్ని ప్రకాశవంతం చేస్తున్నాం. తల్లి యొక్క దివ్యమైన
चैतन्य। जय श्री माता जी, अनाइष्टे गॉड ब्लेस। आज हम लोगों को पूर्णिमा के दिन पूर्ण सिद्धि हमारे हृदय में जागृत होता है। कल विशेष है, कल हम लोगों ने राखी पूर्णिमा और हमारे तेलुगु में श्रावण पूर्णिमा कहता है, दोनों एक ही है। वही भावना से हम लोगों को ध्यान करना है। जय श्री माता की यात्रा संपूर्ण होता है। हैव अ नाइस डे, गॉड ब्लेस यू। माँ का प्रवचन सुनिए। Devote all your Swadhisthana energy to your thinking. I don't know if it exists, but in Maharashtra, people eat so much sugar in the countryside, they say that the spoon should stand up. Only then should things be placed in sugar. Otherwise, is it tea or milk? They eat so much sugar. No one gets diabetes. No one in the countryside gets diabetes. Why do only city dwellers get it? Why do those who sit at the table every day planning and ruining everything get it? Why do they get this disease? The reason is that you think too much. There's no need to think so much. But if someone says don't think, it's impossible. So you came to Gujarat. We didn't have a doctor. We had a barrister. Now he's come to cooperate. He's a very prominent barrister from Algeria. He came to Switzerland and told me, "Mother, you can cut my neck, you can smash my head, but keep this thought in mind. I'll go mad." Today, after crossing the threshold, he's become a very prominent man, and now everything he's had, including diabetes. After that, you also get high blood pressure because your kidneys are neglected. You didn't see it, you didn't explain it to him, so you get many diseases. And through Sahaja, when Kundalini awakens your another chakra, All these diseases disappear. and your mind becomes stable in the center. When the power of Dharma awakens within you, only then do we say that from the Lakshmi element you descend into the Mahalakshmi element. For example, Wherever people become wealthy and experience, that strange madness no longer wanders. for example, If you go to America, all the rich people are either completely depressed or completely oblivious. They talk like someone committed suicide by jumping from a height, or someone killed their 4 or 5 children. It's hard to understand why having money brings so many troubles, so it's better to live in poverty. If you listen to people talk, you'll be surprised that such people as we see never came into this world in the future. This isn't just about America. You can go anywhere. Even in Russia, where people say communism is widespread, there's a problem. Every day, wives leave, every day, and then in old age, everyone settles down in orgies. 10 husbands with 10 wives, all of whom are involved in orgies. This kind of society is created by acquiring. No, our ancestors have beautifully created the command of Lakshmi. For us, Lakshmi stands on a lotus petal. This means that she doesn't exert her influence on anyone. She doesn't show off to anyone in a light-hearted manner. Even though Lakshmi is herself, one hand is devoted to charity and the other to shelter. Therefore, she gives charity to people and shelters them with one hand. The 2 hands on top in which she holds a lotus are pink in color. The pink color signifies that love resides in her heart. This lotus means that if a bumblebee, even if it has so many thorns, and a black bee were to ever come and sit on a lotus, it would still absorb it. It would tell its beautiful lover. Only a person who possesses these qualities can be Lakshmipati. But I don't consider a person with money to be Lakshmipati. If you stretch a coin over a donkey, could it be Lakshmipati? To be Lakshmipati, a person must possess at least these 4 qualities. This type of Lakshmi, while awakening, comes
in the form of Mahalakshmi element. Then man starts searching for it, and when he searches for it, ये बहुत ही महत्वपूर्ण है, क्योंकि इसकी 16 पंखुड़ियां हैं और ये सारे आंख, नाक, मुंह, जीभ सब जो कुछ भी है उसको चालित करती है, कंठ को भी चालित करती है। इस चक्र को बहुत से लोग इसलिए भी खराब कर देते हैं, जैसे स्मोकिंग से या ज्यादा बोलने से, कोई लोग कम बोलने से, मौन रहने से, ऐसे अनेक चीजों से चक्र खराब हो जाता है। पर सबसे ज्यादा ये मंत्र बोलने से, गलत मंत्र बोलने से बहुत ज्यादा ये खराब हो जाता है। उसकी वजह से लेफ्ट साइड जब पकड़ जाती है तो यहाँ का ये आप जब ये सोचते हैं कि मैं बहुत दोषी हूँ, मैंने गलती की, मैंने वो गलती की, तब ये चक्र पकड़ते हैं। जब ये चक्र आप पकड़ते हैं तो इससे अंजाइना की बीमारी हो सकती है आपको, और भी अनेक बीमारियां हैं जो कि इस चक्र से, जैसे स्पॉन्डिलाइटिस वगैरह इस चक्र से। राइट साइड के चक्र से आपको जुकाम हमेशा रहेगा, आपको तकलीफ रहेगी, आपका आवाज जो है वो बुढ़ाई जाएगा जल्दी, और बोलते वक्त में आप ठीक से बोल नहीं पाएंगे। कोई लोग तो एकदम कुछ दिनों बाद एकदम मौन ही ले लेते हैं, इतना ज्यादा ये चक्र खराब हो जाता है। लेकिन इसके आगे की दिशा ये है कि अगर आप एक ही मंत्र को बहुत बोलते रहें, जैसे हरे रामा हरे कृष्णा, इन लोगों को यहाँ का थ्रोट का कैंसर हो जाता है। इस तरह के मंत्र बोलने से थ्रोट का कैंसर हो जाता है, और फिर उसकी जो आगे चीज बढ़ती है तो वो फिर हो सकता है कि सारे शरीर में फैल जाए। पहले उस चक्र पे ही गति करती है कैंसर की, और उसके बाद में दूसरे चक्रों में भी ये उतर सकता है। अब ये विशुद्धि चक्र जो है ये वैसे तो बहुत जरूरी है, क्योंकि इसी से हमारे हाथों का संबंध है, और इन्हीं हाथों में आप इसका एहसास करते हैं कि हमारे चारों तरफ परम चैतन्य फैला हुआ, इसका आप एहसास कर सकते हैं, इसको जान सकते हैं। लेकिन जब ये विशुद्धि चक्र आपका खराब होता है तो हालांकि आप कहते हैं माँ हमको तो बड़ा अच्छा लगा, हम बहुत रिलैक्स्ड हो गए, आराम मिला, ये हाथ में नहीं महसूस होता। इसकी वजह ये कि ये आपका चक्र खराब है। इसका मतलब ये नहीं कि आप उसकी वजह से और भी गिल्टी फील करें और भी बुरा समझें। इसका मतलब ये कि उसे ठीक कर लेना चाहिए, जो भी दोष है उसे आप ठीक कर लीजिए। बहुत अहंकारी मनुष्य का भी राइट साइड पकड़ जाता है, जो बहुत वल्गना करता है, मैं ऐसा हूं, मैंने ये किया, ऐसे मतलब हवाई घोड़े पे जो बैठे होते हैं उनका भी ये चक्र पकड़ जाता है, और उसके भी अनेक विध तकलीफ और परेशानियां उसके सामने आ जाती। कुंडलिनी जब उठती है तो किसी किसी की इतनी सुंदर कुंडलिनी होती है कि एक क्षण में उठकर जम जाती, और उसके बाद उनको कोई बीमारी ही नहीं आती। एक तो ये हुए। उसके बाद दूसरे ऐसे लोग होते हैं कि जिनकी कुंडलिनी उठती तो है पर बार बार गिर जाती। ऐसे लोगों को कुंडलिनी बार बार उठा करके जगाना चाहिए, क्योंकि यह कुंडलिनी की जो शक्ति है, यही आपका इंजेक्शन, यही आपकी दवा, यही आपका धन्वंतरी, यही आपके डॉक्टर, यही सब कुछ। अगर ये शक्ति आपके अंदर बहेगी नहीं तो हमारे हाथ कैसे चलेंगे। और तीसरे लोग हैं जिनकी की कुंडली जमी बैठी है, वो उठती ही नहीं। ऐसे लोगों को ठीक करना कठिन जाता है। श्रद्धावान लोग जो होते हैं, जो कहते हैं हाँ थोड़ा सा हमारा फर्क आ गया, ठीक हो रहा है, उन पे कुंडली नहीं चलती। बहुत से लोग हैं, हमने बहुतों को ठीक किया, बीमारियां ठीक करी, लेकिन हमने देखा ये कि उनमें से बहुत कम लोग सहयोग में उतरते हैं। आपको सोचना चाहिए कि परमात्मा जो है वो भी समझदार है, और ऐसे दीप क्यों जलाए जो प्रकाश न दे। ऐसे दीप को जला के फायदा क्या, समय बर्बाद करके, कि जो सिर्फ अपनी तंदुरुस्ती ठीक करने आते हैं। ऐसे बहुत से पहलवान भी हैं जो मेरे पास आते हैं कि माँ हमें शांति दो। क्या तंदुरुस्ती ठीक होने से सब कुछ हो जाएगा? फिर एक चक्र ठीक होगा, फिर दूसरा खराब होगा। आज एक बीमारी होगी, फिर कल दूसरी होगी। रात दिन मैं क्या यही करती रहूं? एक तो पूर्व पुण्याई भी चाहिए और नम्रता भी चाहिए। बहुत से लोग ऐसा भी सोचते हैं कि जब वो सहज योग में आते हैं तो हमारे ऊपर वो उपकार करे जा रहे हैं।
ये नहीं समझते कि हमारा ये अहोभाग्य है कि आज हम आए, हमारी कुंडलिनी जागृत हुई और हमने इसे प्राप्त किया। जब मनुष्य यह समझ लेता है तभी परमात्मा उसे स्वीकार करते हैं, न कि अहंकारी मनुष्य को कि हाँ भाई हम तो खास करके इसीलिए आए, जैसे कि आप हमारे ऊपर उपकार कर रहे हैं। उपकार परमात्मा का हमारे ऊपर है, उनके ऋणी होना चाहिए, उनको धन्यवाद देना चाहिए कि प्रभु हमें ये समय दिया कि हम इस चीज में आए, अब हम तुम्हारे दरवाजे आए। सिर्फ बीमारी ठीक करने वाले जो आते हैं उसमें हमारा चित्त जाता ही नहीं। हाँ, ये है कि जैसे ही कुंडलिनी का जागरण हो जाता है और जब कुंडलिनी उठ जाती है तो जो जो बीमारियां, जो ऊपरी बीमारियां हैं, ये सब ठीक हो जाती है। लेकिन वो कुंडलिनी को जमाना पड़ता है, थोड़ा अभ्यास करना पड़ता है। कोई फल है जल्दी पक जाता है और कोई पकता ही नहीं और कोई सड़ा ही होता है। इसलिए कुंडलिनी का जागरण करके उसे कहाँ रोकना चाहिए, किस तरह से उठाना चाहिए, कौन से चक्र में दोष है, क्या चीज करनी चाहिए, ये थोड़ा सा समझ लेना चाहिए। और जब कोई आपको कोई बताता है उसी प्रकार आप करें, समझदारी से। अब कंठ में श्री कृष्ण का चक्र। इस जगह श्री कृष्ण जो गोप गोपियों के साथ खेला करते थे वो बराबर बीचों बीच। अब तो आजकल ऐसे भी बुद्धिमान निकल गए कि वो कहते हैं कि जिन्होंने गीता बताई वो कृष्ण अलग और जो कृष्ण जो गोप थे वो अलग, और पता नहीं कितने उनके और तरीके बनाएंगे। ये जो कंठ है, इस कंठ में 16 है, क्योंकि उनकी 16 कला आप जानते हैं, 16 पंखुड़ियां हैं। इसे विशुद्धि चक्र कहते हैं, मैंने एकदम विशुद्ध, क्योंकि योगेश्वर है। योगेश्वर को कुछ चिपकता नहीं है। तो आप उनकी कहानियां जानती हैं कि वो साक्षात योगेश्वर है, उनको कुछ चिपकता नहीं, बिल्कुल विशुद्ध आत्मा है। और जब विशुद्ध पे आप आ जाते हैं तो सारी चीज नाटक जैसे दिखाई देती है और आप साक्षी होकर उसे देखते हैं। कोई चीज आपको चिपकती नहीं, आप साक्षी होकर के देखते हैं कि ये तो ड्रामा चल रहा है। क्योंकि आप जिस पानी में या भवसागर में फंसे हुए अपने लहरों से डर रहे थे, उससे उठ करके आप नाव में बैठ गए, आप लहरें देख रहे हैं। ये साक्षी स्वरूपत्व आप में अंदर आ जाता है। जैसे ही साक्षी स्वरूपत्व आ जाता है तो आप सारी सृष्टि को एक साक्षी होकर के देखते हैं और आप पर किसी चीज का असर नहीं आता। दूसरी बात यह है कि जो प्रश्न है आपके, उसका हल इससे बाहर निकलने पे ही होता। जब तक आप उसमें उलझे हुए हैं आपके प्रश्न कभी ठीक हो ही नहीं सकते। उससे जब आप बाहर निकल आते हैं तभी आप इस प्रश्न को ठीक कर सकते। तो यहाँ पर बसा हुआ जो श्री कृष्ण का कंठ का स्थान है, इसमें भी 2 हिस्से हैं। एक को जैसे लेफ्ट कहें और एक राइट। लेफ्ट में श्री विष्णु माया का स्थान। श्री विष्णु माया के बारे में आप जानते हैं कि जो उनकी बहन थी जिन्होंने स्वर्ग में जाकर के आकाशवाणी करी थी, बादलों में से गरज कर कहा था कंस से कि तेरा मारने वाला अभी जीवित है। वही आकाशवाणी आज भी कार्य करती है, जो बिजली है ये भी कार्य करती है। और आप कभी देखिएगा तो आपको आश्चर्य होगा कि हमारे भी फोटो बड़े कमाल के आते हैं। और जो ये कैमरा जिसे हम सीधी सादी चीज समझते हैं, इसने ऐसे ऐसे हमारे फोटो निकाल दिए हैं कि आप हैरान हो जाइएगा। यहाँ तक कि बादलों में तक हमारे फोटो आते हैं। ये आकाशवाणी का कार्य है, ये विष्णु माया है। इस विष्णु माया पर ये कहना है कि जब हमें भाई बहन का विचार नहीं रहता, जब हमारे अंदर ये शुचिता नहीं, हम जब दूसरी औरतों के और बुरी निगाह डालते हैं, तब भी ये चक्र पकड़ जाता है। या किसी कारणवश हम ये सोचते हैं कि हम पापी हैं, हम दुष्ट हैं, और इस तरह की बेकार की अपने बारे में न्यून कल्पना कर लेते हैं, तब भी ये चक्र पकड़ता है। ये कल्पना